అందరము దేవుని వాక్యాన్ని తెరుద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న, స్వరము తెరిచి చెప్దాం, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు మనకిట్లా సెలవిస్తున్నాయి. నేను ఇట్లా మాట్లాడతాను. ఈ మాట కూడా ప్రభు చిత్తము. ఏంటిది? దేవుని చిత్తం. చాలాసార్లు మనం దేవాని చిత్తమేంటో నాకు బయలుపరచు ప్రభా, దేవాని చిత్తమేంటో నా పట్ల చూపించు ప్రభా అని మనం అడుగుతాం కదా. ఇందులో ప్రాముఖ్యంగా అసలు దేవుని చిత్తాన్ని వాళ్ళు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఉద్దేశాలు మనల్ని పుట్టించడానికి, మనల్ని రక్షించుకోవడానికి, మనల్ని ఇట్లా బలపరచడానికి గల కారణం ఏంటంటే, మనుషుల ఎదుట మన సత్క్రియలు, మనుషుల ఎదుట మన సత్క్రియలు ఎట్లా ఉండాలంటే, మనల్ని చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనల్ని చూసి ప్రభువుని మహిమపరచాలి. ఇది ప్రభు చిత్తములో చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఎట్లా అంటే, ఒక తండ్రి తన పిల్లల్ని పెంచి, అరే మీరు రాబో దినాల్లో ఒక ఉన్నతంగా నిలబడాలి అని ఎట్లయితే ఆశపడతాడో, ఒక తల్లి తన పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టి, అయ్యా మీరు చాలా బలంగా ఉండాలని ఎట్లయితే ఆ తల్లి ఆహారం పెడుతుందో, దేవుడు కూడా మనకి ఎట్లాంటి బోధన చేస్తున్నాడంటే, మీ సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రిని మనుషులు మహిమపరచాలి. ఇది ఒక లెక్క చెప్పాలంటే ఒక సాక్షిగా బ్రతకాలని. ఎలా బ్రతకాలి? మనము ఒక సాక్షిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక మాట చెప్తానే, సాక్ష్యం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, అది ఒక్కసారే వచ్చి ఆగిపోయేది కాదు. సాక్ష్యం అంటే ఎట్లాంటిది తెలుసా? రోజు రోజు వచ్చేది. అది ప్రతిరోజు పుట్టేదే సాక్ష్యం. ఎవ్రీడే మన జీవిత సాక్ష్యం అని మనం పిలుస్తాం, మన రక్షణ సాక్ష్యం అని మనం పిలుస్తాం. మీకు ఒక మాట చెప్తాను, సాక్ష్యం ఎంత గొప్పదంటే దినదినము అభివృద్ధి చెందేది. సాక్ష్యములో ఎంత గొప్ప మేలులు ఉన్నాయంటే, ఒక సాక్ష్యాన్ని ప్రభు వారికి ఇవ్వడం గల కారణము, ఒక సాక్షిగా ప్రభు నిలబడడం గల కారణం ఏంటో తెలుసా? మన సాక్ష్యాన్ని బట్టి, మన సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రిని మనుషులు ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్స్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకరోజు ఒక చిన్న పరిస్థితిని, న్యూస్ని నేను చదివాను. ఒకరోజు ఒక బంగారము బస్సులో తప్పిపోయిందట. బంగారం ఏమైపోయిందంటే, బస్సులో ఎవరో పెళ్ళికని కూడబెట్టిన బంగారం బస్సులో మర్చిపోయారట. ప్రయాణం చేస్తూ దాన్ని అక్కడ మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత బస్సు తీరా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బంగారాన్ని పోగొట్టుకున్న వారందరూ ఆ బస్ స్టాండ్కి వచ్చి గొడవ పెట్టడం ప్రారంభించారు. మొదటగా వారి నింద ఎవరి మీద మోపారంటే, ఈ బస్ అంతా క్లీన్ చేస్తున్న ఒక ఆయన ఉంటాడు చూసారా, ఆ బస్ అంతా క్లీన్ చేస్తున్న ఆయన పిలిపించి అంటున్నారు, నువ్వే తీసుంటావేమో, ఎందుకంటే మేము చాలా చివర పెట్టాము, ఆ బంగారాన్ని ఎవరికి కనిపించకుండా మామూలుగా అట్లా పెట్టాము, మేము అక్కడ మర్చిపోయాము, బహుశా నీకు బస్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ బంగారం దొరుకుంటుంది, ఆ బంగారం నువ్వే తీసావని ఆ వ్యక్తిని అడగడం ప్రారంభించారు. అడుగుతుంటే ఆ వ్యక్తి అంటున్నాడు, లేదయ్యా బంగారం ఒకవేళ నాకే దొరుకుంటే ఈ పాటికి ఎక్కడెందుకు ఉంటాను నేను, బంగారం కనుక నాకే దొరుకుంటే ఎప్పుడూ వెళ్ళిపోదును కదా, ఆ బంగారం నేను తీయలేదయ్యా అని ఆ వ్యక్తి చెప్తున్నా కానీ వీళ్ళు గొడవ పెట్టడం ప్రారంభించారు. గొడవ పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కావట్లే. పదే పదే చెప్తున్న మాట, లేదయ్యా నాకు నిజంగా సంబంధం లేదు, ఆ బంగారం ఏంటో అసలు మీరు మర్చిపోయారన్న సంగతి కూడా నాకు తెలియదయ్యా, నేను ఇంకా బస్సు కూడా సరిగ్గా వెతకలేదయ్యా, అందరం కలిసి వెతుకుదామని మళ్ళీ బస్సు వెతికినా ఆ బంగారం దొరకపోయేసరికి మరలా అంటున్నారట, నువ్వు నటిస్తున్నావు, బంగారాన్ని ఎక్కడో దాచి నువ్వేం చేస్తున్నావు, ఏమీ తెలియలేనట్టు నటిస్తున్నావయ్యా అని బాగా తిడుతున్నారట. ఇంకొక అతను వచ్చి ఇట్లా కాలర్ పట్టుకుని ఏం చేశారంటే, లాగిపెట్టి నువ్వే తీసుంటావు ఈ బంగారాన్ని, నువ్వే ఎక్కడో దాచుంటావు ఈ బంగారాన్ని, నీ మీద డౌట్ రాకుండా నువ్వు ఇట్లాగా ఈ బస్సులోనే తిరుగుతున్నావు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు వచ్చి కొట్టడం ప్రారంభించారట. కొడుతున్న సుమారు ఆయన వయసు 50 నుంచి 60 సంవత్సరాల లోపలనే ఉంటుంది. కొంచెం రిటైర్మెంట్కి దగ్గరగా ఉండే అతను అనమాట. కొడుతుంటే పాపం ఆ వయసు కలిగిన ఆయన ఏం చేయాలో అర్థం కాక తన చేతులను తన దవడల మీద అట్లా అడ్డు పెట్టుకొని అంటున్నాడంట, అయ్యా నా వయసు ఏంటి, నేను ఎట్లా తీస్తానయ్యా బంగారాన్ని, నాకు సంబంధం లేదే అంటున్నా కానీ నువ్వే తీసుంటావని కొడుతున్నారంట. ఎందుకో చెప్పనా, ఆ వస్తువు చాలా విలువైంది కాబట్టి.
కొడుతుంటే తర్వాత బస్ డ్రైవర్ వచ్చారట. బస్ డ్రైవర్ వచ్చి అంటున్నాడంట, అయ్యా మీరు ఎందుకు కొడుతున్నారు ఆ వ్యక్తిని, మీరు ఎందుకు కొడుతున్నారు ఆ వ్యక్తిని అంటే, లేదయ్యా బంగారం దొంగతనం చేశాడని. మీరు చూసారా, అతను బంగారం తీయడం మీరు చూసారా? లేదయ్యా మేము చూడలేదు, కానీ బస్సు క్లీన్ చేసేది ఎవరు? ఇతనే, కాబట్టి ఇతనే తీసుంటాడేమో అని వాదన అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడట, ఆ బంగారము నేను తీశాను. ఏం తీశాడు? ఆ డ్రైవర్ వచ్చానట, ఆ బంగారాన్ని నేను తీసి ఎక్కడిచ్చాను చెప్పనా, అది తీసుకెళ్ళి ఆ డిపోలో పెట్టి నేను తీసుకుని అన్నాడట. అప్పుడు కొట్టేసిన తర్వాత ఏం చెప్తారండి? మొత్తం అయిపోయి ఏం చెప్తారు? సారీ. సింపుల్గా ఒక మాట, క్షమించండి, సారీ. ఆ దెబ్బలు మరలా మానిపోతాయా? అట్లానే ఉండిపోతాయి, జీవితకాలం అంతా అది గుర్తుండిపోతూ ఉంటుంది. అప్పుడు అతను వెళ్తున్నప్పుడు ఈ డ్రైవర్ గారు చెప్పిన సాక్ష్యం అంతా ఒకటే, అయ్యా మీకు ఆయన కోసం తెలీదు, ఆయన ఇన్ని సంవత్సరాలు మా దగ్గర పనిచేశాక అందరి మధ్యలో నమ్మకంగా ఉండిన ఏకైక వ్యక్తి అతనే. మీరు అతన్ని పట్టుకుని ఏం చేశారు? కొట్టారు. పాపం వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశారంటే, పాపం క్షమించు అని చెప్పి చాలా పెద్ద గొడవ అయిపోయింది. అది న్యూస్ పేపర్లో కూడా పడింది. పాపం అనవసరంగా మా బస్సు కండక్టర్ని కొట్టారని పాపం చెన్నైలో. అతను అప్పుడు ఒక 3 రోజుల తర్వాత, ఒక 3 నెలల తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత ఆ రిటైరింగ్ ఫంక్షన్కి వీళ్ళందరూ వచ్చారట. ఎవరు? కొట్టేశారు కదా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరి మధ్యకు వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అందరి మధ్యన, కుటుంబ సభ్యులందరి మధ్యన, ఆ చెన్నైలో ఆ తమిళనాడులో ఉండే ప్రేమ ఏంటో నాకు తెలియదు కానండి, ఈ కొట్టిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా ఏదో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చేసేలాగా మొత్తం కుటుంబం అంతా తరలిచ్చేసారంట. ఎవరింటికి? ఈ బస్సు క్లీనర్ వాళ్ళ ఇంటికి వచ్చేసి అందరూని అలాగ వరుసగా కూర్చొని అందరూ క్షమించయ్యా, నీకోసం చాలా మంచి సాక్ష్యం విన్నాం, అనవసరంగా నీ మీద మేము చేయి చేసుకున్నామయ్యా అని వీళ్ళందరూ కలిసి అతన్ని క్షమించమని అడుగుతుంటే అప్పుడు ఇతను అన్నాడట, ఏమన్నాడు చెప్పనా? అయ్యా మీరు కొట్టింది ఎప్పుడో నేను మర్చిపోయాను. మీకు ఒక మాట చెప్తానయ్యా, ఒక మంచి సాక్ష్యం ఏం చేస్తుంది చెప్పనా? మనకు కలిగి ఉన్న మంచి సాక్ష్యం ఏం చేస్తుంది చెప్పనా? ఒకవేళ అపాయం మన మీద పడినా, ఒకవేళ నిందలు మన మీద పడినా, ఏది జరిగినా మీకు మాట చెప్తాను, మీకు కలిగి ఉన్న మంచి సాక్ష్యము మీ శత్రువులను కూడా మీ పాదాల దగ్గర పెట్టగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నేను అంటాను కదా, క్రైస్తవుడికి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్, ప్రతి ఒక్కరికి ఒక మంచి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం చెప్తున్నారు కదా, మనుషులు ఎదుట మీ సత్క్రియలను చూసి వారందరూ పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. మన సత్క్రియలు ఎట్లా ఉండాలంటే మన దేవుని మహిమపరిచేలాగా ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే దేవుని గణపరిచేలాగా ఉండాలి. అందుకే నేను అంటాను కదా, క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఒక మంచి సాక్షులుగా దేవుడు మనందరినీ చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రశ్న నేను అడిగి నేను ముందరికి వెళ్తాను. మీకు సాక్ష్యం ఉంది కదా? ఉందండి. ఏ సాక్ష్యం లేకుండా ఇక్కడ ఎవరు కూర్చోలేదు, అందరికీ ఏదో ఒక సాక్ష్యం ఉంది. మా దేవుడు ఇలాంటి కార్యాలు మా బ్రతుకులో చేశాడయ్యా, మా దేవుడు ఇలాంటి స్థితిగతులు మార్చాడయ్యా, మా దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడయ్యా, ఎన్నో పరిస్థితుల మధ్యన మేము నడిచిన ప్రభు మమ్మల్ని తప్పించాడయ్యా, గర్భఫలం లేని మాకు గర్భఫలాన్ని ఇచ్చాడయ్యా, అయ్యా ఆస్తిపాస్తులు లేని మాకు ఆస్తినిచ్చాడయ్యా, ఆరోగ్యం లేని మాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడయ్యా, మరణము మా చుట్టూ ఉండిన మరణము నుండి ప్రభు మమ్మల్ని తప్పించాడయ్యా అని ఎన్నో సాక్ష్యాలు మన మధ్యన ఉన్నాయి. కానీ మీకు మాట చెప్తాను, మీ సాక్ష్యమును బట్టి ఎవరైనా ప్రభువుని మహిమపరిచారా? మహిమపరిస్తే మంచిదే. మహిమపరచడమే కాదు, వారు మీ సాక్ష్యాన్ని బట్టి ఎక్కడికి రావాలో తెలుసా? ఎక్కడికి రావాలి చెప్పండి? ప్రభు సన్నిధికి వారు రావాలి. ప్రభు సాక్ష్యం ఇచ్చేది అందుకే. మన వాక్యం చెప్తే ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటో తెలుసా? ఒబేదేదేం ఇంట్లో మందస్సము 3 నెలలు ఉందట. ఎన్ని నెలలు ఉంది? ఒబేదేదేం ఇంట్లో మందసం 3 నెలలు ఉంటే ఆ 3 నెలలు ఒబేదేదేముతో పాటు వారి కుటుంబాన్నంతా ప్రభు దీవించడం ప్రారంభించాడు. అంటే ఒక బలమైన సాక్ష్యము ఒబేదేదేం ఇంట్లోంచి బయలుదేరింది. ఒబేదేదేం ఇంట్లో గొప్ప సాక్ష్యాలు వినిపిస్తున్నాయి. అయ్యా వారి ఆస్తి పెరుగుతుంది, వారి ఆరోగ్యాలు బాగుంటున్నాయి, వారి స్థితిగతులు బాగుంటున్నాయి. దీనికి గల కారణం ఏంటి? ఎందుకు ఒబేదేదేము గృహము దీవించబడుతుందంటే దావీదుకి వినబడిన వార్త ఏంటో తెలుసా? ఒబేదేదేం ఇంట్లో దేవుని మందసం ఉందయ్యా. ఒబేదేదేం ఇంట్లో ప్రభు మందసం ఉండగా ఆ మందసమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి కుటుంబానందరినీ ప్రభు దీవిస్తాడని తెలియగా
దావీదు సంతోషముగా ఆ మందసమును తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, అసలు వాస్తవానికి చెప్పాలంటే ఆశీర్వదించబడుతున్న ఒబేదేదోముని తీసుకెళ్ళాలా? ఎవరిని తీసుకెళ్ళాలి? ఒబేదేదోము, నువ్వు మా ఇంటికి రావచ్చు కదా అని ఒబేదేదోముని అడగాలి. కానీ మీకు మాట చెప్పనా, మనమైతే ఆశీర్వదించబడేవారు మన ఇంటికి రావాలని కోరుకుంటాం. ఆస్తిపాస్తులు కలిగిన వారు మన గృహానికి రావాలని కోరుకుంటాం. జ్ఞానము కలిగిన వారు మన ఇంటికి రావాలని కోరుకుంటాం. కానీ వాస్తవానికి మనం ఎవరిని పిలవాలో తెలుసా మన ఇంటికి? చెప్పండి. దావీదు ఎంత తెలివైనడు అంటే ఆశీర్వదించబడుతున్న ఒబేదేదోమును తీసుకెళ్ళలేదు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్న ప్రభువును తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అందుకే అంటాను, నువ్వు బలమైన సాక్షిగా బ్రతుకుతే, నువ్వు బలమైన సాక్షిగా జీవిస్తే, ప్రభు కోసం నీ సత్క్రియలను మనుషుల ఎదుట చూపించగలిగితే, నీలో ఉన్న ప్రభుని వారు కూడా అనుభవించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో ఉన్న దేవుని వారు కూడా రుచి చూడగలరు. నీలో ఉన్న ప్రభుని వారు కూడా అనుభవించగలరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా, ఏ కాలేజీల్లో చదువుతున్నా, ఏ ఉద్యోగంలో నీవున్నా, నీ సత్క్రియలను బట్టి నీ స్నేహితులు ఎక్కడికి రావాలి? చెప్పండి. నీ సత్క్రియలు బట్టి మీ స్నేహితులు, లేకపోతే మీ పక్కన పనిచేస్తున్న వారు ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొన్న ఏదో చిన్న సండే స్కూల్ కోసం చిన్న మ్యాటర్ వచ్చింది మా దగ్గరికి. అదేంటో చెప్పనా, పిల్లలందరూ కలిసి ఆటో ఎక్కి పోతున్నారంట. ఏడికి? ఎవరో పప్పలు ఇస్తున్నారట. పప్పలకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? నన్ను అన్నారు, కొంచెం వాళ్ళకి చెప్పండి అన్నారు. నేను అన్నాను, తిండి కోసం కక్కుర్తిపడి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశారు కొంతమంది, వాళ్ళు అలా అమ్మేసుకున్నారయ్యా. మనోళ్ళు కూడా నమ్మకత్వాన్ని ₹1 పొట్టలం కోసం ఏం చేశారు? మీకు ఒక మాట చెప్తానయ్యా, చాలాసార్లు చెప్పాను అనుకుంటున్నాను. మరి మీకు ఒక మాట చెప్తాను. సత్క్రియలు అంటే ఎలా ఉంటుంది చెప్పనా? తల్లిదండ్రులుగా కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడ అనుకూలంగా ఉండి అక్కడికి పంపించడానికి చూస్తారు, ఎక్కడ బహుమానాలు ఇస్తే అక్కడ పంపించడానికి చూస్తారు. అప్పుడు రేపన్న రోజు ఇదే మనం అలవాటు చేసాం కూడా, రేపన్న రోజు ఎవరన్నా వచ్చి, నేను పలానా ఇంకో మందిరానికి తీసుకెళ్తాను, చాక్లెట్లు ఇస్తాను, బిస్కెట్లు ఇస్తాను, మీ పిల్లల్ని ఆటో ఎక్కించేసి తీసుకుపోయారు. ఇంక ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఇవాళ నేను మాట అంటానయ్యా, బహుమానాలు చేతిలో పట్టుకునే బహుమానాల కన్నా మన పునాదుల్లో ప్రభు ఇచ్చే బహుమానాలు చాలా ప్రాముఖ్యమైనది. ఎక్లీషియాలో కూడా బహుమానాలు ఇవ్వగలం, కానీ బహుమానాల మీద ఎందుకు పెట్టమో తెలుసా మేము దృష్టి? వారు వాటి మీదే ఆధారపడితే రేపన్న రోజు వారు వాక్యం నేర్చుకోరు. దేనికి పోతారు అప్పుడు? దేనికి పోతారు అప్పుడు వాళ్ళు? ఇంకా వాళ్ళ సత్క్రియలు ఏమొస్తాయి? ఇంకా ప్రార్థన ఎక్కడ వస్తుంది? ఇంకా వాక్యం ఏం చదువుతారు? ఇంకా కష్టపడడం, ప్రభు సన్నిధిలో గోజాడడం ఎలా వస్తుంది? ఇంకా వాళ్ళ దేవుని అంటే, ఇంక మందిరం అంటే ఏం గుర్తొస్తుంది అంటే వాళ్ళకి బహుమానాలు ఇస్తారు. కొంతమంది తల్లిదండ్రులు చీపెస్ట్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళకి నేను చెప్తాను, బహుమానాలకి సండే స్కూల్కి పంపించకండి. దేనికి పంపించాలి చెప్పనా? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుమన్న బాధ్యత సండే స్కూల్లో తీసుకున్నాం కాబట్టి పిల్లలకి మేము ఏం నేర్పిస్తున్నాం చెప్పనా? డబ్బుకి ఆకర్షించబడకండి అయ్యా, బహుమానాలకు ఆకర్షించబడకండి. రేపన్న రోజు వాళ్ళు కాలేజీలకి స్కూల్కి వెళ్ళాక అప్పుడు ఎవడో ఒకటి తీసుకొచ్చి నీకు ఉంగరం పెడతాను, నా బండి ఎక్కుతాం అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? చిన్నప్పటి నుండి సండే స్కూల్లో ఎలాగో బహుమానాలకు అలవాటు పడ్డాం కాబట్టి ఇప్పుడు ఈడు ఉంగరం పెట్టినా, ఈడు సెల్ ఫోన్ కొన్నా ఏం ఎక్కేస్తారు? అప్పుడు ఓపెన్గా చెప్పకపోతే కొంచెం కష్టం సుమి. దేవుడు మన హృదయమును ఎలా కోరుకున్నాడు చెప్పనా? మీ సత్క్రియలను బట్టి ఎవరిని మహిమపరచాలి? అలా అనుకోనంటే ఏసేబు గారిని చేయబట్టుకొని, ఏసేబా అయ్యా నీ యజమానురాలిని నేను, నీకు కావాలితే బంగారం ఇస్తానయ్యా, నీకు కావాలితే ఏదైనా రాసి పెట్టేస్తాను బాబా, నువ్వు నాతో కలిసి ఏం చేయాలి? పాపం చేయి బాబా అనగానే ఏసేబు ఏమన్నా తెలుసా? నా దేవుని దృష్టిలో నేను పాపము చేయకూడదు. లోకానికి ఆకర్షితులు అవ్వద్దు, బహుమానాలకు ఆకర్షితులు అవ్వద్దు. మీ సత్క్రియను బట్టి వేరేలు కూడా ఎలా ఉండాలి చెప్పను? అరే మనం ఏమి ఇచ్చినా, బంగారం ఇచ్చినా వారు వాటిని చూడరు, ప్రభువునే చూస్తారు వారి వయస్సులో అన్న సాక్ష్యము ప్రతి బిడ్డలో ప్రభు అనుగ్రహించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను అదే అన్నాను, వెళ్ళిపోయి ఎవరిని వెళ్ళిపోనామండి. దేవుడు ప్రపంచాన్ని మార్చడానికి 12 మంది శిష్యుల్ని తయారు చేసినట్లు మనం కూడా కొద్ది మందిని తయారు చేద్దాం. రేపన్న రోజు వాళ్ళందరి ముందర వీళ్ళు దీవించబడుట వారు చూడాలి. అర్థమైందని నేను చెప్పిన మాట? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మందిరం అంతే వ్యాపారం అయిపోయిందయ్యా.
అందుకే మొన్న ఏదో బ్యాంక్కి వెళ్తే వాళ్ళు కూడా అంటున్నారు, అయ్యా అంత డబ్బుమయం అయిపోయింది అయ్యా, అంత ధనమయం అయిపోయింది అయ్యా, ధనం మీద నడుస్తుందని. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, అయ్యా దేవుని కృపను బట్టి మేము మీకోసమైన సాక్ష్యం ఏంటి చెప్పనా, ధనాన్ని మీరు దూరం పెడతారు, దేవుడిని ఏం చేస్తారు మీ సంఘము అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఆర్థిక వ్యవస్థ వైపు చూడకండి. సండే స్కూల్ పిల్లలకి మళ్ళీ వాళ్ళ కన్న తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఇవే అలవాటు చేస్తాం అనుకోండి, రేపన్న రోజు వాళ్ళు ఏమి ఇచ్చినా పరిగెడుతూ ఉంటారు, ఈ ప్రాంతాలకి పరిగెడుతూ ఉంటారు. అలా కాదు, పిల్లలు దేని వెనకాల పరిగెట్టాలో చెప్పనా, ప్రభు వెనకాల పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇదే రైట్ టైం అండి, పిల్లలకి నేర్పించాల్సిన టైం ఇదే. ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, దేనికి ఆకర్షితులు అవ్వాలి, ఎవరిని వెంబడించాలి, ప్రార్థన ఎలా చేయాలి, దేవుని సందుల వాక్యం ఎలా చదవాలి, దేవుని మాటలు ఎలా అర్థం చేసుకోవాలి, పాటలు ఎలా పాడాలి, వాయిద్యాలు ఎలా నేర్చుకోవాలి, ప్రభు పరిచయలో మన తర్వాత తరంలో మనం ఎలా వాడబడాలి, పిల్లలు ట్రైన్ అప్ అవ్వాలి, రేపన్న రోజు పాపపు మనుషుల మధ్యన బ్రతకాలి. స్కూళ్ళల్లో కాలేజీలో ఎన్నో మైండ్ సెట్స్ కలిగిన పీపుల్ ఉంటారు, చాలామంది ఎన్నో రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. బయటికి కనిపించే అంత మంచి ప్రపంచం కాదు ఇది. ఎలా నడవాలి ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నేర్పిస్తారు గనక కఠినమైన బోధన మనం అనుసరించాలి, కఠినమైన పరిస్థితులు మనం నేర్పించాలి గనక సండే స్కూల్లో నేను అంటాను కదా, మనం పిల్లల్ని క్రమబద్ధమైన మార్గంలో నడిపించాలి. ఇంకో మాట చెప్తానయ్యా, తల్లిదండ్రులు కూడా బహుమానాలు ఇచ్చే ప్రాంతానికి పంపించకండి, వాక్యం నేర్పించే ఏంటంటే సండే స్కూల్ ఉంది ఇక్కడ తీసుకురండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. కొంతమంది తలదించుకున్నారు, ఇటు నాకు అర్థం కావట్లే. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దీనికోసం తర్వాత మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సత్క్రియలు చూసి ఎవరిని మహిమపరచాలంటే దేవుని మహిమపరచాలి. లిటరల్గా చెప్పాలంటే మనందరం సాక్షులుగా బ్రతకాలి. రెండు చేతులు పైకి చాపి ప్రభుకి మాట చెప్దాం, ప్రభా నీ సాక్షిగా నన్ను వాడుకో ప్రభా. బిగ్గరగా చెప్తారు స్వరము తెరిచి, నేను ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్కూళ్ళలో కాలేజీలో ఉన్నా, ఏ పనిపాట్లలో ఉన్నా, నీ సాక్షిగా నన్ను వాడుకో ప్రభా. చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని నీ చేతిలో బలమైన సాధనంగా నువ్వు వాడుకుందరుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సాక్షులుగా మనం బ్రతకగలగాలి, దేవుని సాక్షులుగా మనం జీవించాలి. ఈ సాక్షులుగా బ్రతకడానికి గట్స్ కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. సాక్షులుగా బ్రతకడం అంటే కొంతమంది సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న బుడ్డి సాక్ష్యాలు. కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా ఏం చెప్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. అసలు సాక్ష్యం ఎట్లా ఉండాలి, సాక్ష్యము ఎలాగ చెప్పగలగాలి అని ప్రభు లేఖనం ఎట్లా సెలవిస్తానంటే, ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ మాట తీయండి ఒకసారి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుంది, మనుషులు ఎదుట మనము ప్రభువుని తెలుసుకున్న వారము, దేవుని నమ్ముకున్న వారమని మనం ఎట్లా చెప్పాలో చెప్పనా, ఏంటంటే బహిరంగంగా చెప్పగలగాలి. మనుషులు ఎదుట ఎవరైతే ప్రభువుని ఒప్పుకుంటారో, ఎవరి ఎదుటట చెప్పండి, మనుషులు ఎదుట, మనుషులందరి ఎదుట, అయ్యా నేను క్రైస్తవునయ్యా, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్న బిడనయ్యా, అయ్యా నేను బాప్తీసం తీసుకున్న వాడినయ్యా, సంఘములో పరిచర్య చేస్తున్న వాడినయ్యా, సంఘములో పాటలు పాడుతున్న వాడినయ్యా, సంఘములో క్రమమైన జీవితాన్ని జీవిస్తున్న వాడినయ్యా అని సమాజం ఎదుట, మనుషులు ఎదుట మనం ఏం చేయాలి? ఒప్పుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యం అంటే అదయ్యా. కొంతమంది సాక్ష్యం ఎట్లా చెప్తారంటే కొన్ని చిన్న చిన్న సాక్ష్యాలు ఉంటాయి. నేనేమీ క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఒక్క మాట చెప్తానయ్యా, ప్రభు మనందరికీ బలమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ సాక్ష్యం లేకపోతే మీకు మాట చెప్తానయ్యా, ఏ ఒక్కరము మనం ఇక్కడ కూర్చోలేము. ప్రభు మనకి సాక్ష్యం ఇవ్వకపోతే మన విశ్వాసాలు ఎన్నటికీ బలపరచబడవు. ప్రభు మనకి సాక్ష్యం ఇవ్వకపోతే మనము ఎవరి ఎదుట దేవుని కోసం చెప్పలేము. ఇవాళ ప్రభు మనందరికీ ఏమి ఇచ్చాడు? గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, మీ సాక్ష్యాన్ని మీ కుటుంబానికి పంచుకున్నారా? మనుషులు అందరి ఎదుట మేము దేవుని బిడలమయ్యా అని ఒప్పుకోగలిగారా?
చాలామంది ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంతెందుకు ఎగ్జాంపుల్ చెప్తాను, బైబిల్ తేవడానికి కూడా సిగ్గేనయ్యా. ప్రజలందరి ఎదుట మేము యేసు ప్రభుని నమ్ముకున్నామయ్యా అని చెప్పడానికి కూడా సిగ్గేనయ్యా. మా పిల్లలు రక్షణ పొందిన వారయ్యా అని చెప్పడానికి కూడా సిగ్గేనయ్యా. కొంతమంది జీవితాలు చూడండి, ఒకరోజు తల్లి వచ్చి అంటుంది, మా పిల్ల బాప్తీసం తీసుకుంటే పిల్లవదేమోనయ్యా. ఏం తీసుకుంటే పిల్లవదట? ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయ్యా, బాప్తీసం తీసుకుంటే ఏమవుదట? మనుషులు ఎదుట నేను దేవుని బిడ్డలమని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లే. మనుషులు ఎదుట మేము యేసు ప్రభుని నమ్ముకున్నామయ్యా, మేము ఒక మంచి బిలీవర్స్ అయ్యా అని ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు. అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలయ్యా, అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకో చెప్పనా? పాపం అట సాక్ష్యాన్ని చెప్పనివ్వదట. ఏం చెప్పనివ్వదు? పాపం అంట సాక్ష్యాన్ని చెప్పనివ్వదు. పాపము దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన సత్క్రియలను చూపించనివ్వదు. పాపం మనల్ని బహిరంగంగా ప్రభువుని ఒప్పుకొనివ్వదు. పాపం చేసేవాడు ఎప్పుడు సమాజంలో నిలబడి, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇవాళ ఇలా ఉండడానికి గల కారణము నా యేసయ్యే అని చెప్పడానికి కొంతమందికి మనస్సు రాదు. ఎందుకో చెప్పనా? పాపము మన క్రియలను పాడు చేస్తుంది. పాపం మన క్రియలను పాడు చేస్తుంది. ఒక తాగుబోతు చెప్పగలడా నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని? చెప్పగలడా? ఒక తిరుగుబోతు చెప్పగలడా అందరి మధ్యకి వెళ్ళి నేను యేసయ్య అంటే చాలా ఇష్టపడుతున్నాను, దేవుని బిడ్డనని చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకో చెప్పనా? పాపము చెప్పనివ్వదండి. పాపము చెప్పనివ్వదు. మన క్రియలను మనుషుల ఎదుట చూపించనివ్వదు. ఈరోజు నేను అంటాను కదా, మనుషుల ఎదుట మనం ప్రభు బిడల మనం ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట మనం దేవుని బిడలుగా బ్రతకాలి. మనుషుల ఎదుట, సమాజం ఎదుట మనం క్రైస్తవులుగా జీవించాలి. కొన్ని ఫంక్షన్లకు పోయినప్పుడు వీళ్ళ మా బిడ్డలేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, వీళ్ళు మా సంఘానికి వస్తున్న వాళ్ళేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మందిరంలో చూస్తే దేవదూతలు ఉంటారు, బయట ఫంక్షన్లో చూస్తే ఎలా ఉంటారు? గుర్తించలేము, అసలు గుర్తుపట్టలేము. ఏమ్మా తల్లి, మందిరంలో చూస్తే అంత పద్ధతిగా, మందిరంలో చూస్తే అంత మంచిగా ఉంటావే, కానీ బయటకు పోయాక ఎందుకమ్మా అట్లాంటి ప్రవక్తనంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతారన్నా. అంటే నేను చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఏదో అలా ఉంటాను కానన్నా, బయటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరి కోసం నేను ఇలా రెడీ అవ్వాల్సి వచ్చిందన్నా అని. అందరి కోసం నువ్వు రెడీ అవ్వక్కర్లేదయ్యా. నీకు మాట చెప్తాను, మనుషులు ఎదుట నువ్వు ప్రభుని ఒప్పుకోగలిగితే ఆ మనుషుల ముందరే నా దేవుడు నిన్ను దీవించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. వారి ఎదుటనే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రభువుని ఒప్పుకో. యేసే నా నిజ దేవుడు, యేసే నా రక్షకుడు, నువ్వు మనుషుల ఎదుట ధైర్యంగా ఒప్పుకోగలిగితే నిన్ను అవమానపరిచే దేవుడు కాదైనా. నిన్ను అవమానపరచడం. అసలు దావీదు ఏ బలము చూసిపోయాడయ్యా గొలియాతు దగ్గరికి? దావీదు ఏ ధైర్యం పట్టుకుని వెళ్ళిపోయాడయ్యా గొలియాతు దగ్గరికి? ఏమన్నా ఏంటండి ఎక్సర్సైజ్లు ఏమన్నా చేశాడా, లేకపోతే ఏమన్నా ట్రైనప్ అయ్యాడంటే ఏమీ లేదు. ఒక సాక్షిగా బ్రతకాలని ఇష్టపడ్డాడు. దేవుని పక్షాన్ని నిలబడి ఆ గొలియాతు ముందర అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా మా సున్నతి లేనివాడివి నీవు, ఇశ్రాయేలు ప్రజను ఎదిరించుటయాలా? దేవుని కొరకు నిలబడ్డాడు. నేను దేవుని తరపున వచ్చానన్నాడు, నేను ప్రభు పక్షాన నిలబడ్డానన్నాడు. దావీదుని అందుకే దేవుడు అవమానపరచలేదు. ఒక్క చిన్న రాయితో గొలియాతు ఏమైపోయాడు చెప్పనా? ఆ బహిరంగ గ్రౌండ్లో ఏమైపోయాడంటే అలా కుప్పకూలిపోయాడు. అంటే నేను అనుకుంటూ ఉంటాను, నువ్వు సాక్షిగా నిలబడ్డమే లేటు, దేవుని కోసం నువ్వు నిలబడ్డమే ఆలస్యం. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పనా? అందరి మధ్యన నా దేవుడు ఘనపరచగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి, నేను యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డనయ్యా, నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడినయ్యా అని నువ్వు ఒప్పుకోగలిగితే నీ బ్రతుకులను ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం ఆ ఇద్దరు తమ్ముడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం ఒకసారి. సార్ నెక్స్ట్ వీక్ ఎట్లాంటివి చేస్తే చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు సినిమాలు ఎందుకు చూడరంటే ఏం చెప్పాలి? మిమ్మల్ని అడిగాను, ఏం చెప్పాలి? గట్టిగా చెప్పండి. అయ్యా మీరు పలానా చోటకి రావచ్చు కదా, ఏం పర్లేదు అన్నారు అనుకోండి, మీరేం చెప్పాలి? మనుషులు ఎదుట మీరేం చెప్పాలి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం,
దేవుడు అంటే ఏ దేవుడు అని అడిగారు అనుకో, అప్పుడు ఏం చెప్తారు? గట్టిగా చెప్పండి, ఏం చెప్తారు? డైరెక్ట్గా అదే చెప్పాలి, మేము యేసయ్యనే నమ్ముకున్నాం. దీనికి మరలా తోకలో పిహెచ్డీలు పెట్టకూడదు. కన్వర్టెడ్ అన్నా మేము. మొన్నే రీసెంట్గా నన్ను చాలామంది అడిగారు, అన్న మీరు మధ్యలో ఏమన్నా యేసు ప్రభు నమ్ముకున్నారంటే, ఈ మధ్యలో నమ్ముకున్నానని చెప్పడానికి నాకు ఎందుకు కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే నేను అంటాను, లేటుగా వచ్చానయ్యా, బట్ దేవుడు అంటే నాకు తెలుసు. నేనే సత్యాన్ని త్వరగా తెలుసుకోలేకపోయాను. కానీ ఎప్పుడు ధైర్యంగా చెప్తాను, నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో క్రైస్తవులే, మేము పుట్టక ముందు నుంచి మా ఇంట్లో వారు క్రైస్తవులే అని ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడతాను. కానీ కొంతమంది చెప్తే ఏ క్యాస్ట్ అయ్యా లేకపోతే ఏ కులమయ్యా అంటారు. అప్పుడు మీరు ఒకటే చెప్పండి, మాది ఏ కులం కాదు, మేము ప్రభువుకి సేవకులం అని చెప్పండి. ఏం కులం మంది? మనందరూ సేవకులమే. ఎవరి కులం మనం? అందరూ సేవకులమే. ఎవరి సేవకులు మనం? దేవుని సేవకులం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్తాను, ప్రభు ఎదుట మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం క్రైస్తవులుగా బ్రతకగలగాలి. మన సమాజంలో క్రైస్తవులుగా బ్రతకాలి. మనం ఉంటున్న ప్రాంతంలో దేవుని నమ్ముకున్న బిడ్డలుగా బ్రతకాలి. అప్పుడు నేను అంటాను కదా, నువ్వు చెప్పిన సాక్ష్యమును బట్టి నిరంతరము నా ప్రభు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసముతో అడుగులు ముందుకేసి, నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడయ్యా, నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడయ్యా అని అందరి మధ్యన నువ్వు ప్రభువుని గణపరచగలిగితే, దేవుడు అంటాడు కదా, నన్ను గణపరిచిన వారిని నేను వారిని గణపరుస్తాను, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వారిని నేను దేవుని రాజ్యంలో నేను వారిని ఒప్పుకుంటాను. మనుషులు ఎదుట నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారిని కూడా నేను తృణీకరిస్తాను. ఒప్పుకోగలగాలి. నీ క్రియ ద్వారా ప్రభుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కూడా సాక్ష్యం చెప్పడం అంటే, సాక్ష్యం చెప్పించాలన్న ప్రభుకు చాలా ఇష్టం. మీకు ఆ విషయం తెలుసా? యేసు ప్రభు కూడా కొంతమందిని సాక్ష్యం చెప్పండి అయ్యా అని దేవుడే పంపించాడు. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి అందరూ లూకాసు వార్త 8వ అధ్యాయము 39వ మాట చదువుతారు. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 39వ మాట. నీ ఇంటికి తిరిగి వెళ్ళి ఓకే. అయితే ఆయన నీ ఇంటికి తిరిగి వెళ్ళి, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యము చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ఎవరో చెప్పనా? సేనా దయ్యములు పట్టినవాడు. ఏ దయ్యములు పట్టినోడు? అనేక దయ్యముల చేత పీడింపబడి వస్త్రములు లేక సమాధులలో తిరుగుతున్నవాడు, తను గాయపరుచుకుంటూ అనేక మందిని గాయపరుస్తున్నవాడు. తన కోసం వివరణ మనకు బాగా తెలుసు. సంఖ్యలు కూడా అతనిని బంధింపలేకపోయాయి. అంత దయ్యములు పట్టినవాడు దేవుని చేత విడుదల పొందిన తర్వాత యేసు ప్రభుతో వచ్చి అంటాడు, ప్రభువా నీతో పాటు నేను కూడా వస్తానయ్యా, అయ్యా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు ప్రభువా అని ప్రభువుని అడుగుతుంటే, అప్పుడు దేవుడు తనతో చెప్పిన మాట, నువ్వు ఇంటికి వెళ్ళి అందరికీ దేవుడు ఎలాంటి కార్యము నీ బ్రతుకులో చేశాడో అందరికీ చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను అంటాను కదా, దేవుడు నీ బ్రతుకులో ఎన్నో కార్యాలు ప్రభు జరిగించాడే. దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడే. ప్రతి దినము ఏదో ఒక కార్యము నీ బ్రతుకులో జరుగుతుంది కదా. ప్రతిరోజు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు కదా. నువ్వు ఎంతమందికి సాక్ష్యం చెప్పగలిగావు? ఎంతమందిని నీ సాక్ష్యం ద్వారా ప్రభావితం చేయగలిగావు? ఈరోజు ప్రభుని అడుగుతున్న ప్రశ్న. కొంతమందికి సాక్ష్యమే లేదు. ఏం లేదు కొంతమందికి. సాక్ష్యం ఎవరికి ఉండదో చెప్పనా నేను? సాక్ష్యం ఎవరికి ఉండదో చెప్పనా? ప్రభు మందిరానికి వచ్చి ఆరాధన 9:30 కంటే 9:30కే వచ్చేసి కరెక్ట్ టైంకి ముగించబడిన తర్వాత కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేసి అలా ప్రశాంతంగా ఏ పాపం పడితే ఆ పాపాన్ని చేసుకున్నవాడికి సాక్ష్యం ఉండదు. దేవుని సన్నిధిలో ఆత్మీయ పోరాటంలో లేని వారికి సాక్ష్యం ఉండదు. దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువ సమయం గడిపే వారికి మంచి సాక్ష్యాన్ని ప్రభు ఇస్తాడు. కానీ ఒక ప్రార్థనా జీవితం లేనివాడికి, దేవునితో సంబంధం లేనివాడికి ఎప్పటికీ ఒక మంచి సాక్ష్యము ప్రభు ఇవ్వడం. సాక్ష్యం ఎప్పుడు వస్తుంది చెప్పనా? సాక్ష్యము ఎప్పుడు అప్డేట్ అవుతుంది చెప్పనా? ఒక లేమి స్థితితో, ఒక మరణకరమైన పరిస్థితితో మనకు వస్తుంది. వచ్చినప్పుడు కొంతమంది ఇలా ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన ఏంటి చెప్పనా? బ్రతికిస్తే నేను ఎలా బ్రతుకుతాను?
నీ సాక్షిగా. ఎలా బ్రతుకుతాను? నీ సాక్షిగా. ప్రభా నాకు గృహం ఇస్తే ఎలా బ్రతుకుతాను? నీ సాక్షిగా. ప్రభా వ్యాపారం ఇస్తే ఎలా బ్రతుకుతాను? నీ సాక్షిగా. అయ్యా నేను నీ సాక్షిగా జీవిస్తాను. కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని ఏం చెప్తాను? సాక్ష్యం చెప్తాను. లేకపోతే ఆదివారం ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? ఆ సాక్ష్యం చెప్పాక అక్కడితో అయిపోద్ది ఇంకా పని. ఆ సాక్ష్యం చెప్పాక ఇంకా మరన్నడు వాటిని జ్ఞాపకం చేసుకోరు. కృతజ్ఞత అనేది ఒక్కసారి చూపిస్తారు కొంతమంది, సాక్ష్యం అనేది ఒక్కసారి చెప్తారు కొంతమంది. ఎవ్వరికి దాన్ని పంచుకోరు, ఇంకా ఎవ్వరూ దానికి పంచుకోవడానికి ఇష్టపడరు. మీకు మాట చెప్తానయ్యా, మీలో చాలామంది ప్రయాణాలు చేస్తారు కదా, ప్రయాణాల మధ్యన అందరి ముందర బైబిల్ ఓపెన్ చేసి ఎప్పుడైనా చదివారా మీరు? ఎందుకు చదవలేదు? సిగ్గు కదా, సిగ్గు అనిపించింది కదా. పూర్వదినాల్లో నేను అప్పుడే ప్రభువులోకి రక్షించబడిన తొలి దినాల్లో నన్ను చెన్నై ట్రైన్లో తీసుకెళ్ళేవారు. ట్రైన్లో తీసుకెళ్ళినప్పుడు ఆ బెర్తలు ఉంటాయి చూసారా, మా అమ్మ చేసే పని చూస్తే నాకు చాలాసార్లు అనిపించేది, ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తాను. ఇంతకీ ఏం చేసేది చెప్పనా? ట్రైన్ ఎక్కగానే బైబిల్ ఓపెన్ చేసేసేది. ఏం చేసేది? ట్రైన్ ఎక్కడం, ట్రైన్ ప్రారంభం అవడం ఆలస్యం, బైబిల్ ఓపెన్ చేస్తే నేనేవాడిని, అమ్మ ఇది పబ్లిక్ ప్లేసు. ఏ ప్లేస్ ఇది? పబ్లిక్ ప్లేసు. చాలామంది ఉంటారు కదా, పలు రకాల మనుషులు ఉంటారు కదా, నువ్వు అట్లా బైబిల్ ఎలా చదువుతామంటే మా అమ్మ ఒకటి అనేది, మన పని మనం చేసుకోవాలి, మనం చదువుకోవాలి. అలవాటు నాకు కూడా నేర్పించడం ప్రారంభించారు. మీకు మాట చెప్పనా, అందరి మధ్యన మనం ప్రభువుని మహిమపరిచి సాక్షులుగా బ్రతకాలి. మా అమ్మ బైబిల్ తెరిచినప్పుడు మీకు గొప్ప మాట చెప్తానయ్యా, మేము ట్రైన్లో క్రైస్తవులు అని చెప్పుకోవడం ప్రారంభించాక, మా ప్రయాణంలో క్రైస్తవుడు అని చెప్పుకోవడం ప్రారంభించాక, ఆ ట్రైన్లోనే మేము వెళ్తున్న బోగిలోనే రాజు పాస్టర్ గారు పరిచయం అయ్యారు మాకు. మేము క్రైస్తవులు అని చెప్పుకోవడం వల్ల, మా తల్లిగారు అందరి మధ్యన బైబిల్ ఓపెన్ చేసి చదవడం వల్ల ఏ పరిస్థితిలో నిర్మోహమాటం పడలేదు. నా పాంప్లెట్లు ఉండయి, ఆ పాంప్లెట్లు ఎవరికి పడితే వారికి పనిచేసేది మా అమ్మమ్మ కూడా. మా అమ్మమ్మ ఆటో ఎక్కడం ఆలస్యం, ఆటో ఎక్కితే దిగే ముందు సువార్త చెప్పేసేది, ఆటోలో కూర్చున్నప్పుడు సువార్త చెప్పేది. ఎదుటివారు ఏమనుకుంటారో లేకపోతే తిడతారో అన్నది ఆలోచన లేకుండా మా అమ్మమ్మ ఒకటే అనేది, యేసే నిజ రక్షకుడు, యేసే నిజ దేవుడయ్యా, అయ్యో మా మనవని రక్షించాడయ్యా అని ఆ పాంప్లెట్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేసేది? ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా ఇచ్చేసేది. మీకు మాట చెప్పనా, అందులో కొంతమంది రక్షించబడిన వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాంప్లెట్లు ఎన్నో ప్రాంతాలకి చేర్చబడ్డాక ఎంతోమంది ఎన్నోసార్లు మాకు ఫోన్ చేసి, అయ్యా మేము యేసు ప్రభుని నమ్ముకోలేదు, కానీ ఈ పాంప్లెట్ ద్వారా, మీరు చెప్పిన సువార్త ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నామన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుకి మనం అందరి మధ్యన సాక్షులుగా బ్రతకాలి. కానీ ఇవాళ అపవాది ఏం చేస్తున్నాడు చెప్పనా, మందిరంలోనే మనం సాక్షులుగా బ్రతుకుతున్నాం, కృతజ్ఞత ప్రార్థనకి మాత్రమే సాక్షులుగా బ్రతుకుతున్నాం తప్ప మిగతా రోజులు మన సాక్ష్యాన్ని బంగారం దాచినట్లు బీరువాలో దాస్తున్నాం. చెప్తున్నామా? ఎవరికన్నా చెప్తామా? నేను ఒక మాట అంటాను, దేవుని మనసు ఏంటో చెప్పనా, మనం సాక్ష్యాన్ని పంచుకునే కొద్దీ మన సాక్ష్యాన్ని పెంచుతాడు ఆయన. ఏం చేస్తాడు? సాక్ష్యాన్ని పంచుకునే కొద్దీ, సాక్ష్యాన్ని పంచుకునే కొద్దీ ఆయన సాక్ష్యాన్ని పెంచుతాడు. మీకు ఒక మాట చెప్పనా, క్యాన్సర్ ఒకటే కాదు నా బ్రతుకులు, ఎన్నెన్నో ప్రతిరోజు పోరాటాలే. తెలుసా మీకు ఆ విషయం? ఏ రోజు ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఓ రోజు బలంగా ఉంటాను, ఇంకో రోజు బలహీనంగా ఉంటాను. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఒక్కొక్కసారి ఎదుర్కొంటూ వస్తాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, మరలా రోజు ముగించేపడేటప్పుడు నేను చేసే ఒకే ఒక ప్రార్థన, క్యాన్సర్ ఒకటే కాదు ప్రభా, నాకు ఎన్ని సమస్యలు పెట్టినా అవన్నీ నా సాక్ష్యములో చేర్చగలిగిన దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిలో విశ్వాసం ఉంటే సాక్ష్యాన్ని ఏం చేస్తాడు ఆయన? పెంచుతూ వెళ్తాడు. కోవిడ్ రాగానే మా ఇంట్లో చాలా భయపడ్డారు. నేను అప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ కోవిడ్ కూడా నా సాక్ష్యంలో మరొక భాగమే. యాక్సిడెంట్లు అయ్యాయి, నేను అదే అనుకుంటాను, యాక్సిడెంట్ కూడా నా సాక్ష్యంలో మరొక భాగమే. తప్పు మెడిసిన్ వాడేశాను, లేకపోతే చాలా విపరీతమైన పరిస్థితులు వచ్చాయి, అప్పుడు కూడా ఇదే ప్రార్థన చేశాను, ఏ కీడైనా నా సాక్ష్యంలో ఒక భాగమే. అది ప్రభువుని మహిమపరచడానికి మాత్రమే, అది నా దేవుణ్ణి గణపరచడానికి మాత్రమే. ఎన్ని సమస్యల్లో ఎంతమంది ఉన్నా వారందరినీ ధైర్యపరచడానికి బహుశా ప్రభు నాకేమిస్తున్నాడు? మీకు మాట చెప్పను, అందుకే అరగదీసే కొద్దీ పొదునేమవుతుందట చెప్పండి, దాన్ని ఎలా రుద్దే కొద్దీ పొదునేమవుతుంది? పెరుగుతుంది, కానీ తరిగిపోద్దా? కొంతమంది చూడండి, పొదును పెట్టరు, అలా వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుంది?
దానికి పొదున ఉండదయ్యా, ఇంకా అలా బండగా అయిపోద్ది. నేను అంటాను, సాక్ష్యము నువ్వు ప్రతిరోజు అనేక మందికి పంచుకుంటే నీ సాక్ష్యము ద్వారా ప్రభు అనేక మంది హృదయాలను మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ సాక్ష్యాన్ని దాస్తాం. మనం ఏం చేస్తాం? సాక్ష్యాన్ని దాస్తాం. సాక్ష్యం ధైర్యంగా చెప్పాలి. ప్రభు సన్నిధిలో దేవుని కనపరచాలి. దేవుని మందిరంలోనే కాదయ్యా, ఎక్కడెక్కడ కనపరచాలి? ఏ ప్రాంతమైన ప్రభుని కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తారు కదా. ఒకసారి యోహాను సువార్త 4:39 చెప్దాం. ఒకసారి యోహాను సువార్త 4:39 చదువుదామండి. నేను చదువుతానండి, అందరూ నా వెనకాల దాన్ని ఫాలో అవుదాం. యోహాను సువార్త 4:39 చదువుతున్నాను. నేను చూసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం చెప్పండి? ఏ స్త్రీ ఆమె? గట్టిగా చెప్పండి. ఏ స్త్రీ ఆమె? సమరయ స్త్రీ. ఆ స్త్రీ కోసం మనకు బాగా తెలుసు. వివరణ నేను ఇవ్వట్లేదు, కానీ మనకు బాగా తెలుసు. ఆమె ఏంటంటే ఎంతో మందితో పాపము చేసిన స్త్రీ. ఆమె ఎంతో మందితో పాపము చేసిన స్త్రీ. ఆమె ఆ సమరయ స్త్రీ చేసిన గొప్ప పని ఏంటంటే ఆ ఊరి వారందరికీ సాక్ష్యం చెప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చిందట. ఊరు వారందరికీ సాక్ష్యం చెప్పి వారందరినీ దేవుని దగ్గరికి తీసుకురాగా ఆయన యందు వారందరూ ఏం చూపించారంట? విశ్వాసము చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యము విశ్వాసాన్ని పెంచుతుంది. ఎవరిలో చెప్పనా? విశ్వాసము లేని వారికి కూడా ఒక మంచి సాక్ష్యము ఎదుటి వారిలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమరయ స్త్రీ పోయి గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంది. ఈ సమరయ స్త్రీ పోయి తన గ్రామంలో ఉన్న వారికి సాక్ష్యాన్ని పంచుకోగానే వారందరిలో ఏం పెరిగిందంట? విశ్వాసం పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట. ఒకసారి ఆ 4:28 నుంచి చదువుదాం. ఒకసారి 4:28 నుంచి చదివితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యం ఏం చేస్తుంది చెప్పనా? ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. సాక్ష్యం ఏం చేస్తుంది? ప్రజలను ఎవరి దగ్గర తీసుకొస్తుంది? ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. ఈ సమరయ స్త్రీ చేసిన పనంతా ఒకటే. అయ్యా, నేను చూసిన విషయం చాలా గొప్ప విషయము, ఆయన క్రీస్తు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అని వారికి సాక్ష్యం చెప్పగా ప్రజలందరూ ఎక్కడికి వచ్చారట? ఆయనను చూడ్డానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకే మాట అంటాను, ఇక సంఘం ఎప్పుడు దీవించబడతా చెప్పనా? సంఘం ఎప్పుడు దీవించబడతా చెప్పనా? సంఘపు సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది చెప్పనా? కొంతమంది అంటారు మా పాస్టర్ గారు వాళ్ళు పెరుగుతారు. మీరు మ్యాక్సిమం చాలామందిని అడగండి, ఎవరి ద్వారా సంఘం పెరుగుతుంది చెప్పనా? విశ్వాసుల ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా పెరుగుతుంది? విశ్వాసుల ద్వారా. విశ్వాసుల ద్వారా ఎలా పెరుగుతుంది అని అంటే మీకు మాట చెప్తాను. ఆ విశ్వాసులు వెళ్ళి వేరే వారికి ఏం చెప్తారు? సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తారమ్మా? నా బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నువ్వు కూడా ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని హైలైట్ చేస్తారు వారు? దేవుడిని హైలైట్ చేస్తారు. సంఘ విస్తరణ ఇలా జరుగుతుంది. కానీ సంఘానికి ఉండే బాధ ఏంటో చెప్పనా? వారి సాక్ష్యాన్ని దాచుకుంటారు, మిగతా వారిని సాతాను దోచుకుంటాడు. వీరు సాక్ష్యం చెప్పరు, ఎదుటి వారికి ప్రభు కోసం ఇంట్రొడ్యూస్ చేయరు. సేవకులను ఇంట్రొడ్యూస్ చేస్తారు కొంతమంది. సేవకులను ఇంట్రొడ్యూస్ చేస్తే నాకు తెలిసి ఏం జరగదు. కానీ మనం ఎవరిని పరిచయం చేయాలో చెప్పనా? చెప్పండి, ఎవరిని పరిచయం చేయాలి? దేవుని పరిచయం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ నేను అంటానయ్యా, మన కుటుంబానికి చాలామంది ఉంటారు కదా, మన వీధిలో రక్షించబడలేని వారు చాలామంది ఉంటారు కదా. ఎప్పుడన్నా ఒక ఆశయాన్ని పెట్టుకున్నాం మనం, అయ్యో ఒక్కరినైనా నేను ప్రభు దగ్గరికి నడిపించాలి, ఒక్కరినైనా నేను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఇన్ని సంవత్సరాలు ఇదే వీధిలో బ్రతుకుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ఇదే ప్రాంతంలో జీవిస్తున్నాను, కానీ ఒక్కరిని కూడా ఇంకా కొంతమంది రక్షించలేని పరిస్థితి, ఒక్కరిని కూడా ఇంకా ప్రభు దగ్గరికి తీసుకురాలేని పరిస్థితి.
ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? నేను యవనస్తులను కూడా అడుగుతున్నానయ్యా, మీరు చాలా స్కూల్లో చదివారు కదా, చాలా ప్రాంతాల్లో ప్రభు కోసం నిలబడ్డారు కదా, ప్రభు పరిచర్య చేసిన వారు ఉన్నారు కదా, దేవుని సన్నిధిలో ఎదిగిన వారు ఉన్నారు కదా, రక్షణ పొందిన వారు ఉన్నారు కదా, మీ సాక్ష్యము ద్వారా ఒక్కరైనా సంతోషముగా ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి అయ్యా నువ్వు మాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసిన దాఖలాలు ఒక్కటైనా ఉన్నాయా? ఉన్నాయా? లేకపోతే నేను అంటాను, నీ సాక్ష్యం ఎప్పుడూ చల్లారిపోయింది. ప్రభు నీకు ఇచ్చిన సాక్ష్యము చల్లారిపోయింది. మరి ఏం చేస్తున్నాం సాక్ష్యాన్ని పంచుకోకుండా? మరి సాక్ష్యాన్ని ప్రజలకు వెళ్లకుండా మనమేం చేస్తున్నాం అంటే, మీకు మాట చెప్పన, సాక్ష్యం పోయింది, అబద్ధ సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి. ఏం పోయింది? సాక్ష్యం పోయింది, అబద్ధ సాక్ష్యాలు బయటకు వచ్చాయి. సాక్ష్యం, నిజమైన సాక్ష్యం పక్కదోవ పట్టింది. అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాం. అబద్ధాలు ఏంటో చెప్పనా, మనకు నచ్చితే పొగుడుతాం, మనకు నచ్చకపోతే మన నోటంట వచ్చేది మాటలైపోయాయి. ఎక్కడ నలుగురం కూర్చున్నా వాడు ఎలా పోయాడయ్యా, వీడు అలా పోయాడయ్యా, వాడు అలా నాశనం అయిపోయాడయ్యా, వీడు ఎలా పాడైపోయాడయ్యా, మొన్న ఎక్కడో కనిపించాడయ్యా, మొన్న ఏదో చేశాడయ్యా, ఇదే మనం సాక్ష్యంగా చెప్పుకుంటున్నాం. కానీ నా బ్రతుకు ఇలా మార్చాడయ్యా నా దేవుడు అని ఎవరినైనా ఒక్కరినైనా నరకము నుండి తప్పించగలిగారా? అంతెందుకు, ఇవాళ అసలు బాధాకరమైన విషయం అంటే చెప్పనా, కొంతమంది వారి పిల్లలకు కూడా సాక్షులుగా బ్రతకలేకపోయారు. సొంత కుటుంబంలో తమ పిల్లల ముందర కూడా తల్లిదండ్రులు సాక్షులుగా బ్రతకలేకపోయారు. ఇంకా సమాజంలో ఎట్లా బ్రతుకుతారయ్యా సాక్షులుగా? ఈ సమరయ స్త్రీ తప్పు చేసినామే, ఈ సమరయ స్త్రీ తప్పులో బ్రతుకుతున్నామే, కానీ వెళ్ళి సాక్ష్యం చెప్పగా ప్రజలందరూ ఎవరిని చూడడానికి వచ్చారో చెప్పనా? యేసును చూడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో బలమైన సాక్ష్యాన్ని పుట్టించగలడైనా. దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ బలమైన సాక్ష్యాన్ని పుట్టించగలడు. యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. వారందరూ ప్రభుని చూడడానికి వచ్చిన తర్వాత ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానయ్యా. 41 నుంచి చదువుతారు ఒకసారి, 40 నుంచి చదవండి ఒకసారి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఏంటండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెప్దాం ఒకసారి. బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీని చూసి ఆ ప్రాంతంలో ఉండేవారు అందరూ అంటున్నారట, నిన్ను బట్టి కాదు కానీ ఈయనని చూడగా మాకు అర్థమైన విషయం అంతా ఒకటే, ఈయనే లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సమరయ స్త్రీ హృదయం ఎలా ఉంటుంది చెప్పనా? నేను ముందే చెప్పాను కదయ్యా, ఈయనే లోక రక్షకుడని. నా మాట నమ్మలేదు మీరు, ఇప్పుడు మీరే చూశారు కదా ఆయన గొప్ప దేవుడని. మీకు మాట చెప్తాను, దేవుడు మనల్ని వంతెనగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు ఆయన? వంతెనగా వాడుకుంటాడు. వంతెన చాలా మంచిది. వంతెన అంటే ఏంటో తెలుసు కదా మీకు? బ్రిడ్జ్. ఏంటండి? గట్టిగా చెప్పండి అమ్మ. వంతెన అంటే ఏంటి? బ్రిడ్జు. దేవుడు మనందరిని ఎలా వాడుకుంటాడు చెప్పనా? వంతెనగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే, శాపగ్రస్తులు ఉండే వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి నీ సాక్ష్యమే ఒక వంతెన. నశించిపోతున్న వారు లోకరక్షకుని తెలుసుకోవడానికి ప్రభువునికి ఇచ్చిన సాక్ష్యమే వంతెన. కొంతమంది అన్యజనుల నుండి ప్రభు వారిని రక్షించాడు. కొంతమంది త్రాగుడు నుంచో, వ్యభిచారం నుంచో, లోకము నుంచో ప్రభు వారిని రక్షించాడు. రక్షించబడి నువ్వు మందిరంలో ఒంటరిగా కూర్చుంటే సరిపోదు. రక్షించబడి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి దేవా వందనాలు అని చెప్తే సరిపోదు. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పనా? నీ సాక్ష్యాన్ని ఒక వంతెనగా పరచాలి. నీ సాక్ష్యమనే ఒక వంతెనగా నువ్వు వేయగలిగితే నీ వెనకాల అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే ప్రార్థన చేయండి అయ్యా, ఇన్నాళ్ళు మనం అలా చేయలేకపోయామేమో, ఇన్నాళ్ళు మన సాక్ష్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేదేమో. మీరు ఇప్పుడు ఏం చేయాలో చెప్పనా? నా సాక్ష్యమును ఒక వంతెనగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యము రోజు రోజుకి ఉజ్జీవింపబడాలయ్యా. సాక్ష్యము రోజు రోజుకి పెరగాలయ్యా. సాక్ష్యము రోజు రోజుకి అనేక మంది మధ్యకు చేరాలయ్యా. అలా చేర్చబడాలంటే నువ్వేం చేయాలో చెప్పనా? నీ సాక్ష్యాన్ని లోపల దాయకూడదు. ప్రతిరోజు ఎవరొకరికి నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఎవరొకరికి పంచాలి. మీకు మాట చెప్పనా?
ప్రతిరోజు మా అమ్మ ఏదో ఒక పాయింట్లో ఆమె సాక్ష్యాన్ని మాతో ఎప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ప్రతిసారి మేము ఏ పని చేయకపోయినా మా అమ్మ మరలా జ్ఞాపకం చేస్తుంది. పూర్వదినాల్లో మేము ఇలా పరిచర్య చేసేవాళ్ళం. మాకు పరిచర్లో అంత కష్టపడినా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా, మా ఇంట్లో చెప్పేవారు, అయ్యా మాకు చెప్పులు లేకపోయినా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా కాళ్ళు బూడిదతో నిండిపోయినా మేము ప్రభు సన్నిధికి పోయి మా కాళ్ళు చూసి నవ్విన వారు ఉన్నారు, మా అరికాళ్ళు చూసి నవ్విన వారు ఉన్నారు, మా బూడిద చూసి హేళన చేసిన వారు ఉన్నారు. అయినా కానీ హేళన చేసినా మేము ఎలా బ్రతికేమో తెలుసా, ప్రభు మందిరానికి వచ్చేసి బలిపీఠం దగ్గరే ఎదురుగుండా ఉండి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. మా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేసేవారు చెప్పనా, మా కాళ్ళు చూసి నవ్వేవారు, మాకు అంటుకున్న బూడిద చూసి నవ్వేవారు. కానీ మీకు మాట చెప్పనా, ఆ బూడిదలో నడిచిన కాళ్ళే ఇవాళ వారి పిల్లలుగా మేము అనేక ప్రాంతాలకు పరిగెట్టేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను కదా, నీ సాక్ష్యాన్ని నువ్వు వంతెనగా వాడాలి, నీ కుటుంబానికి కూడా వాడాలయ్యా. ఎవరికి వాడాలి? నీ కుటుంబానికి కూడా నీ సాక్ష్యం ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆ పిల్లలే చెప్పాలి, మా అమ్మ సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా, మా నాన్న సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా, మా పెద్దనాన్న సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా, మా తాతయ్య సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా అని పిల్లలు కూడా వారి కుటుంబ సాక్ష్యాన్ని బట్టి వారి సమాజంలో ప్రభుని ఏం చేయాలి? మహిమపరచాలి. పిల్లలు ఏమనాలి చెప్పనా, మా డాడీ ఒకప్పుడు తాగుబోతన్నా, మా మమ్మీ ఒకప్పుడు లేకపోతే చెడు వ్యసనాలు కలిగిందన్నా, లేకపోతే మా కుటుంబంలో ఎప్పుడు సినిమా పాటలు వినిపించాయి అన్నా, ఒకప్పుడు మా ఇంట్లో అన్ని గొడవలే అన్నా, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక మా కుటుంబం ప్రశాంతంగా మారింది అన్న సాక్ష్యము పిల్లలు స్కూళ్ళల్లో కాలేజీలో చెప్పగలిగితే నేను అంటాను కదా, మీ కుటుంబాన్ని ప్రభు ఇంకా బలముగా కట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు మాట చెప్పను, ఒక్క సాక్ష్యం ద్వారా దేవుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి తెప్పగలిగిన దేవుడు ఆయన. దేని ద్వారా? అసలు మీకు ఒక విషయం చెప్తానయ్యా, కింద నాది ఒక ఫోటో ఉంటుంది. ఓ రోజు ఒక గ్రామస్తులందరూ కలిసి పిలిచారు. ఆ గ్రామంలో అప్పటికే చాలా నీరసంగా ఉండి మానసికంగా ఎంతో వేదనతో పోయి ఆ ప్రాంతానికి పోయినప్పుడు వారు ఇచ్చిన ఫోటో చూసాక ఎంత ధైర్యం వచ్చిందంటే, వారు అన్నారు, మా గ్రామానంతటిని ప్రభు వైపు తరలించడానికి ఒకనాడు దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట ఎంత సంతోషం అనిపించిందంటే, నాకుండే నిరాశనంతా ప్రభు ఒక్క మాటతో ఏం చేశాడు అంటే, సాక్ష్యం ఎంత గొప్పదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, చాలామంది రకరకాల వ్యాధి కలిగిన వాళ్ళు ఉంటారు. చాలాసార్లు నేను వాళ్ళు దర్శించడానికి పోయినప్పుడు వారు ఇలా చూడగానే ఒక మాట అంటారు, చచ్చినా దేవుని కోసం చచ్చిపోతామన్నా. మీకు మాట చెప్పనా, చాలాసార్లు నేను ఎప్పుడు స్వస్థత కోసం మాట్లాడిన ఎక్కువ. స్వస్థత కోసం నేను మిమ్మల్ని ప్రభు దగ్గరికి ఆకర్షిస్తే బాగుపడ్డాగా దేవుడికి దూరం అయిపోతారు. ఆశీర్వాదాల కోసం నేను మిమ్మల్ని ఆకర్షించగలిగితే ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ప్రభువుకు దూరం అయిపోతారు. అదే నేను ప్రభువుని చూపించగలిగితే, అదే నేను యేసయ్యనే మీ ఎదుట నిలబెట్టగలిగితే, నేను అంటాను కదా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడు మిగతా ఆశీర్వాదాలన్నీ మీరు అడక్కపోయినా నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు మాట చెప్తానయ్యా, బోధ మనం ఎట్లా చేయాలంటే, మీరు కూడా సాక్షిగా బ్రతికేలాగా నేను మార్చగలగాలి, మీరు కూడా ఒక వంతెనలాగా మార్చబడగలగాలి. ఈమె ఈ సమరయ స్త్రీ వంతెనగా మార్చబడింది. అనేక మంది తరలి వచ్చి అంటున్నారు, నిన్ను బట్టి కాదు కానీ ఆయన మాటలు విన్న తర్వాత. అసలు ఈ మాటలు వినడానికి గల కారణం ఎవరు? ఈ ప్రభు మాటలందరూ వినేలాగా చేసింది ఎవరో చెప్పనా, ఈ సమరయ స్త్రీయే. ఒకవేళ ఆమె మాత్రమే అక్కడ కూర్చొని వినేసి మరలా ఇంటికి పోయి యథావిధిగా తన జీవితం ఉండుంటే బహుశా బైబిల్లో అంత ఇంపార్టెన్స్ తనకు వచ్చేది కాదేమో. కానీ దేవుడు తనకు ఒక ప్రత్యేకమైన కృపను ఎట్లా చూపించాడంటే, ఆ గ్రామంలో అనేక మంది రక్షించబడ్డానికి ఒక్క స్త్రీని ప్రభు సాక్షిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను కదా, నీ కుటుంబం అంతా మార్చబడ్డానికి ప్రభు నిన్నే వాడుకుందురుగాక. ఈ గ్రామం అంతా ఉజ్జీవింపబడ్డానికి ప్రభు మన కుటుంబాలనే ప్రభు వాడుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి చాపి మాట చెప్దాం ప్రభుకి, అయ్యా మేము ఉంటున్న ప్రాంతంలో మా ద్వారా గొప్ప ఉజ్జీవం రగలాలి. ఇదే మాట స్వరము తెరిచి చెప్తారు ఒకసారి. మేము చదువుతున్న ప్రాంతం కావచ్చు, మేము నివసిస్తున్న ఏరియాలో కావచ్చు, మా ద్వారా బలమైన ఉజ్జీవం రగిలించు ప్రభువా, మా ద్వారా బలమైన కార్యాలు జరిగించు ప్రభువా. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా, మీరు సమాజంలో ప్రభుని ఘనపరచండి, వారందరి మధ్యన ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు మీ అందరినీ ఘనపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిజమేనండి, దేవుడు మన సాక్ష్యాన్ని అట్లా వాడుకుంటాడు. చిన్నప్పుడు మా బంధువులకి యేసు ప్రభు అంటే చాలా వ్యతిరేకత ఉండేది. కానీ మీకు మాట చెప్పనా, ప్రభు మమ్మల్ని బాగు చేశాక వారు ప్రతిసారి అన్న ఒకే ఒక్క మాట, మాకు కూడా మీరు ఏం చేయాలి?
మా అత్తయ్య వాళ్ళు చాలామంది ప్రార్థన చేయించుకుంటారు. ఒక్కొక్కసారి కోవిడ్ టైమ్స్లో కూడా వారు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యా, మీ దేవుడు ఏదైనా సాధ్యపరచగలిగిన దేవుడు. వారు ఆ మాటలు అంటున్నప్పుడు నా హృదయంలో ఎంత సంతోషం అంటే, ప్రభా, ఒకప్పుడు వారికి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ ఇవాళ నేను ప్రేమించే మనసు ఇచ్చావయ్యా. వారికి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఒక సాక్ష్యం వారి బ్రతుకుల్లో ఒక ప్రభావితం చేసింది. అదేంటంటే, ఎంత బలహీనత అయినా వారికి తెలిసింది కొంచెం భక్తి అయినా వారు ఒక మాట చెప్తారు, ఏ బలహీనత అయినా యేసయ్య కాపాడగలడు అంటారు వారి నోటంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్థితి అయినా, మేము చిన్నప్పుడు అదే ఊరిలో సైకిల్ మీద తిరిగిన వాళ్ళం, మేము చిన్నప్పుడు అదే ఊరిలో చేతులు చాపి తిరిగిన వాళ్ళం. ఇవాళ మా అంకుల్ గారు వాళ్ళు అంటారు, చూసారు, ఏమంటారు చెప్పనా, అరే మీకు స్థితి ఇచ్చింది మీ దేవుడేరా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మాట అంటే, ఎన్ని సమస్యల మధ్యన వెళ్ళామో చాలామందికి తెలుసు, కానీ ఈ స్థితి ఒక సాక్ష్యము ద్వారా ప్రభు మాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యం నీకు కూడా ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తాం చెప్పనా, దాన్ని దాస్తాం. నేను మాట అంటే, నువ్వు సాక్ష్యం దాస్తే నీ పిల్లలు పాడైపోతారు. ప్రభు నీకు ఇచ్చిన రక్షణ సాక్ష్యాన్ని నువ్వు ఇంట్లో చెప్పకపోతే నీ కుటుంబం పాడైపోద్దయ్యా. దేవుడు నిన్ను ఎట్లా బలపరిచాడో, దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, ఏ సమస్యల మధ్యన నువ్వు వచ్చావో, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్యన నువ్వు ప్రభువుని తెలుసుకున్నావో, నువ్వు ఒకవేళ నీ పిల్లలకి వాటిని పంచకపోతే నేను వారు ఎట్లా తయారవుతారు చెప్పనా, ఆత్మీయ హీనతలో వారు పెరుగుతారు. ఆత్మీయత వారి బ్రతుకులో రాదు. సాక్ష్యము వారిని ఇన్స్పైర్ చేస్తుంది. ఏం చేస్తుంది? సాక్ష్యం వారిని ఇన్స్పైర్ చేస్తుంది. ఏదో ఒకనాడు వారు కూడా అంటారు, మమ్మీ నువ్వు ఎలా బయటకు వచ్చా నాకు కూడా చెప్పా, నేను కూడా ప్రభుని ఎక్కువ ప్రార్థన చేస్తాను. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ యువర్ ఓన్ కిడ్స్. మీ ఫ్రెండ్స్ని ఎప్పుడన్నా మీరు ప్రభావితం చేయగలిగారా? మీ ఫ్రెండ్స్ని ఎప్పుడన్నా ప్రభు దగ్గరికి, అమ్మో నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు అద్భుత కార్యములు జరిగించగలిగిన దేవుడు, నిన్ను చూస్తే మాకు అర్థమవుతుంది, నీలో ఉండే వెలుగును చూస్తే మాకు అర్థమవుతుంది, నీలో ఉండే మాటలు చూస్తే అర్థమవుతుంది, నీ దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడని నీ వెనకాల ఒక్క స్నేహితుడైనా పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాడా? రాకపోతే నేను అంటాను, నీ ఆత్మీయ సాక్ష్యం ఎప్పుడూ అంతమైపోయింది. యువర్ టెస్టిమనీ ఇస్ గాన్. సాక్ష్యము లేనివాడు క్రైస్తవుడు కాడు. ఏం లేనివాడు? సాక్ష్యం లేనివాడు క్రైస్తవుడు కాడు. మీకు మాట చెప్తాను, నేను ఎప్పుడు సాక్ష్యం ముగించాక ఎప్పుడు ఈ మాట చెప్తాను. క్యాన్సర్ నుండి బాగు చేసినందుకు నేను యేసయ్యను నమ్ముకోలే, నా రోగమును మాన్పినందుకు నేను యేసయ్యను నమ్ముకోలేదయ్యా. ఎంత రోగం పోయినా వయసు అయిపోతే నేను ఎక్కడ పోవాలి చెప్పండి? ఎంత క్యాన్సర్ పోయినా వయసు అయ్యేసరికి నేను ఎక్కడికి వెళ్ళాలి? మనలోంచి తీయబడింది కనుక మరలా తిరిగి ఏమైపోద్ది? అది ఖచ్చితంగా ఇప్పుడుండే బలం రేపు సంవత్సరం ఉంటుందో లేదో తెలీదు, ఇప్పుడుండే పరుగు రేపు 2-3 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు ఉంటుందో లేదో తెలీదు. కానీ మీకు మాట చెప్తానయ్యా, సాక్ష్యం అంటే ఏంటో చెప్పనా, దేవుని ఎదుట అంటే నిందారహితుడిగా బ్రతకడమే సాక్ష్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ఎదుట నిందారహితుడిగా బ్రతకాలి? అప్పుడే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని సన్నిధిలో సమాజం ఎదుట నేను ప్రభు బిడ్డనయ్యా అని ఒప్పుకోగలగాలి. బైబిల్ తేడానికే సిగ్గు. ఏం తేడానికి సిగ్గు? బైబిల్ తేడానికే సిగ్గు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. మీరు ఫంక్షన్కి వెళ్ళారయ్యా, మీరు చర్చిలో మంచిగా పాటలు పాడతారయ్యా, మీరు చర్చిలో మంచిగా దేవుడిని కనపరుస్తారయ్యా, నాతో కలిసి మీరు కూడా బలమైన ఆరాధన చేస్తారు. మీరు ఫంక్షన్కో లేకపోతే ఏదో పార్టీకో వెళ్ళారు, అక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అయ్యో నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న బిడవు కదా, నీకు ఇష్టమైన దేవుని పాట పాడు అని అన్నారు అనుకోండి. పాడతారా మానేస్తారా? చెప్పండి, పాడతారా మానేస్తారా? ఇప్పుడు పాడేస్తారు, కానీ అప్పుడు మాత్రం వద్దే, ఇప్పుడు పాడరా, ఎప్పుడు పాడతావురా నువ్వు? చర్చిలో అందరూ స్వరం ఎత్తి పాడతారు కదా, అప్పుడు ఏదో మంత్రం కలిపేసినట్టు కలిపేస్తాను, కానీ ఉత్తప్పుడు పాడను. మీకు మాట చెప్పనా, మొన్న ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఎవరు అడిగారు పాట పాడన్నా అని. నా స్వరం బాగోదని తెలిసినా కానీ పాడటం ఆపలేదు. ఎందుకు చెప్పనా, దేవునిని మనం అందరం ముందర కనపరుస్తే మన వెనకాల ప్రభు మెట్లు వేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను అంటాను కదా, ధైర్యంగా అవ్వాలయ్యా. ఇప్పుడు నేను అంటాను కదా, సమాజంలో ఒక రోజు నిలబడి అంటాను, అమ్మ మీరు ప్రార్థన చేయండి తల్లి అంటే మీరు ఎత్తుక్కోకూడదు. ఏం వెతుక్కోకూడదు? ఏ సహోదరు ఎత్తుతుంది, ఏ తమ్ముడు ఎత్తుతాడని ఎత్తుకోకూడదు, వెతుక్కోకూడదు. మీరు ఎలా ఉండదు చెప్పనా, ప్రార్థన చేయండి అనగానే మీ హృదయంలో దేవుని ఆత్మ ప్రేరేపించి స్వరము తెరిచి ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు అలాగ ధైర్యంగా ప్రభు కోసం నిలబడగలిగితే గొల్యాతునే జయించేలాగా ప్రభు చేశాడు, మీ సమస్యలు జయించేలాగా దేవుడు చేయడా? అయ్యా ఎర్ర సముద్రమునే 2 పాయలుగా మార్చిన దేవుడు
మీ సమస్యల మధ్యన ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చలేడా అంటే మార్చగలడు. ఎప్పుడో చెప్పన, అందరి ముందర నేను దేవుని బిడ్డను ఒప్పుకోగలగాలి. ఒక మాట అనొచ్చలేదు తెలియదు కానీ కొంతమంది అంటారు, తొడగొట్టి చెప్తానయ్యా మా వంశీవిధని. మనం ఏం చెప్పాలి చెప్పన, గుండెలు చరుచుకొని చెప్పగలగాలి, నన్ను రక్షించిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పినప్పుడే దేవుడు వారందరి మధ్యన నిన్ను కనపరుస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. చిన్నప్పుడు మాకు బూందీ కూర అంటే చాలా ఇష్టం. ఏం కూర తెలుసా మీకు? బూందీ కూర తెలుసు కదా, చీప్ అండ్ బెస్ట్లో ద బెస్ట్ కర్రీ అది. 2 రూపాయలకి మిక్చర్ ఎంత వచ్చేది మాకు చిన్నప్పుడు. పొట్లం గట్టి ఇచ్చేవారు. చిన్నప్పుడు మన పాత చర్చలు అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మ్యాక్సిమం అందరూ ఉన్నారు. హల్లెలూయా. చిన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? మనందరికీ ఏ ప్రార్థన ఏమి ఇచ్చేవారు చెప్పండి అమ్మ? ఏమి ఇచ్చేవారు తెల్లి? పిజ్జా బర్గర్లు కాదు, ఏమి ఇచ్చేవారు మనకి? మిక్చర్ ఇలా దోశ ఇట్లా వేసి పట్టుకున్నాను, తర్వాత కొంచెం అప్డేట్ అయ్యి పొట్లాలు చుట్టుకుని ఇలాగా. గుర్తుందా మీకు? న్యూస్ పేపర్లు కత్తిరించేస్తే ఇలా పొట్లాలు చుట్టుకుని వెళ్ళాం. ఆ మిక్చర్తో కూర చేసినప్పుడు ఒకసారి మా స్కూల్కి తీసుకుపోతే మా ఫ్రెండ్స్, అరే చాలా బాగుందిరా, ఎవరు వండారంటే, ఎవరు వండుతారు ఇంకా మా ఇంట్లో? ఎవరు వండుతారు ఇంకా? మా మమ్మీ వండిందిరా, చాలా బాగా వండుతుంది అంటే. అప్పుడు మా స్నేహితులు ఎవరో చెప్పనా, అరే ఈసారి కొంచెం ఎక్కువ కూర తేరా అన్నారు. దేనికోసం తెమ్మన్నారు? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అది బాగుంది కాబట్టి. ఒక కూర బాగుంటేనే కొంచెం ఎక్కువ తీసుకురాలన్నప్పుడు, నువ్వు దేవునిలో బాగుంటే నిన్ను చూసి వారు ప్రభుని కనపరచరా? నువ్వు దేవునిలో ఆనందిస్తూ, నువ్వు ప్రభుని గణపరుస్తూ, ఏ ప్రాంతంలో నీ నోటంట యేసు రక్తమే జయం, థ్యాంక్ యూ జీసస్, నువ్వు అట్లా వర్క్ చేసుకుంటే అలా అంటే, అప్పుడు వారందరూ చూసి అంటారు, ఏంట్రా 24 గంటలు నువ్వు ప్రభునే గణపరుస్తున్నావు, ఏంటి అందులో ఉజ్జీవం ఏంటి అని వారికి డౌట్ వచ్చినప్పుడు, అప్పుడు నీ సాక్ష్యాన్ని పంచుకో. దేవుడు నా బ్రతుకుని ఇలా మార్చినప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పనా, అయ్యా మాకు కూడా సమస్యలు ఉన్నాయి, మాకు కూడా బాధలు ఉన్నాయి, మాకు కూడా చాలా పరిస్థితులు ఉన్నాయి, మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీతో పంచుకుంటాం. అప్పుడు మీరు చెప్పాల్సిన మాట వారు పంచుకున్నాక, ఈసారి పంచుకోవడం కాదు, నువ్వు నాతో కాదు పంచుకోవాల్సింది. ఎవరితో పంచుకోవాలి తెలుసా? గట్టిగా చెప్పండి, ఎవరితో పంచుకోవాలి? దేవునితో పంచుకోవాలని. ఒకసారి నువ్వు వారిని ప్రభు మందిరానికి తీసుకురా, దేవుని కనుదృష్టి నీ మీద ఇంకా బలముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నా బిడ్డ అనేక మంది మధ్యన సాక్ష్యం చెప్తుంది, నా బిడ్డ అనేక మంది మధ్యన గణపరుస్తున్నాడు, నా బిడ్డ అనేక మంది మధ్యన నా కోసమే జీవిస్తున్నాడు గనక, నా కోసం నిలబడిన వాడిని తోకగా కాదు వారిని తలగా నియమించాలని కోరుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభుని గణపరుస్తూ ఉంటే తోకగా ఉండిన నీ జీవితం, అయ్యా లేమి స్థితిలో ఉన్న నీ బ్రతుకుని నా దేవుడు తలగా మార్చగలిగిన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో చెప్పనా, నువ్వు సాక్షిగా బ్రతకినప్పుడు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నువ్వు సాక్షిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో పడితే వారితో కాంప్రమైజ్ అయి తిరగొద్దు. ఎవరితో పడితే వారితో మనం కాంప్రమైజ్ అయి తిరగొద్దు. సాక్షిగా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం చెప్పండి? ఎలా బ్రతుకుదాం? సాక్షిగా. ఎలా బ్రతకాలి చెప్పండి? అరే నేను యేసయ్యని నమ్ముకున్నానయ్యా. నువ్వు ఒక మ్యాగ్నెట్లో ఉండాలి, అనేక మందిని ఎక్కడ తీసుకురావాలి? నేను అంటాను కదా, ఇన్ని సంవత్సరాలు మనం తీసుకురాగలిగామా? ఒకవేళ మామూలుగా నేను రమ్మను అనుకోండి, నాకు తెలిసి ఒకవేళ లెక్క పెడతాను, నా సువార్త పరిచయలు, సేవా పరిచయలు నేను ఇంచుమించు ఒక 3000 పైనే సాక్ష్యాలు విన్నాను. అన్న మీ సాక్ష్యం ద్వారా మేము రక్షణ పొందామని నాకు తెలిసి ఒక 3000 మందికి పైనే ఉన్నారు. కానీ మీకు మాట చెప్పిన వారందరినీ ఈ మందిరానికి తీసుకురావడం నా ఉద్దేశం కాదు. కానీ నేను అంటాను, మీరు రక్షణ పొందిన స్థలంలో స్థిరమైన సాక్ష్యాన్ని మీరు పొందండి అయ్యా. నా పేరు మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, నా కోసం మీరు ఇతరులకు పంచుకున్నా పంచుకోకపోయినా పర్లేదు, కానీ మీ సాక్ష్యాన్ని మాత్రం అనేక మందికి ఏం చేయాలి? మీరు పంచండి. దేవుడు మా బ్రతుకులా చేశాడయ్యా అని పంచండి. ఆ రోజు మన బ్రతుకులు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గుండెల మీద చేతులు వేసుకుని మాట చెప్పండి, ప్రభు నిజమేనయ్యా, నా సాక్ష్యాన్ని నేను చెప్పకుండా అలాగ మౌనంగా ఉండిపోయినేమోనయ్యా, నా సాక్ష్యాన్ని పంచుకోకుండా నేను అలా మౌనంగా ఉండిపోయినేమో ప్రభా. అయ్యా నా సాక్ష్యాన్ని అనేక మందికి పంచుతాను, నేనే ఒక వంతెనగా మార్చబడతాను, నా పిల్లలకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించగలుగుతాను. అట్లాంటి కృప దేవుడు మనందరికీ ప్రభు దయచేయుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. నిజమేనండి, సాక్షిగా బ్రతకడం ఒక సవాలుతో కూడింది. సాక్ష్యము దేవునిని ఆకర్షిస్తుందండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా నిలబడ్డారు? ప్రభు సాక్షులుగా నిలబడ్డారు. అయ్యా రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా, మేము అందులో కాలిపోయినా నీ దానికి మ్రొక్కమయ్యా,
మా దేవుడు మమ్మల్ని కాల్ చేసినా పర్లేదు, అందులో నుండి రక్షించగలిగిన సమర్థుడు కూడా అని వారు ఎలా నిలబడ్డారు? సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సాక్ష్యాలు ఎలా అయిపోతాయి చెప్పనా? అపాయం వస్తే సాక్షి మారిపోద్ది, ఆశీర్వాదాలు వస్తే సాక్షి మారిపోద్ది. అపాయం వచ్చినప్పుడే నిలబడాలి. ఎలా నిలబడాలి? శోధన వచ్చినప్పుడే దేవుని కోసం నిజమైన సాక్షులుగా నిలబడాలి. కొంతమంది ఇస్తే దేవుణ్ణి పొగుడుతారు, ఇవ్వకపోతే చెప్పండి, ఇవ్వకపోతే ఎవరిని పొగడరు? దేవుణ్ణి పొగడరు. అన్యాయం చేస్తావు ప్రభా, నన్ను మోసం చేస్తావు ప్రభా, ఇచ్చినట్టు ఇచ్చి ఇలా చాక్లెట్ పెట్టినట్టే పెట్టి లాగేసుకున్నావు ప్రభా, ఎందుకు ప్రభా ఇలా మోసం చేస్తూ ఉంటారు దేవుణ్ణి. మీకు మాట చెప్పనా, ఆయన కాదు మోసం చేస్తుంది. ఎవరిని మోసం చేస్తాం? మనమే దేవుణ్ణి మోసం చేస్తాం. ఎలా మోసం చేస్తాం చెప్పనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అన్నీ బాగుంటే మందిరానికి 10ంటికో 11ంటికో వస్తాం. ఏమీ బాగోకపోతే 8:30కే వచ్చేసి ఇక్కడ కూర్చుండిపోయి దేవా దేవా నీకే స్తోత్రం. ఎప్పుడు? ప్రభా నువ్వు నన్ను కాపాడయ్యా, దేవా నువ్వు నన్ను రక్షించయ్యా, ప్రభా బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైనను అలల ముంచి వేసిన అందరూ మోసం చేసేసారయ్యా, వదిలేశారు ప్రభా, ఒక్కడనే ఒంటరిని అయిపోయిన ప్రభా, అందరూ ఉన్న అనాదిగా మార్చబడ్డానయ్యా, అన్ని దిక్కులు తిరిగినా నువ్వు ఒక్కడవే దిక్కని తెలిసిందయ్యా, పరిగెత్తుకొని నీ పాదాల దగ్గరికి వచ్చేసాను ప్రభా అని గుండెలు బాదుకొని ఇచ్చేస్తాం. దేవుడు ఆమెన్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ మై చైల్డ్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ మై చైల్డ్, నువ్వు నా సాక్షిగా బ్రతకయ్యా అని ప్రభు దీవించిన తర్వాత మనం ఎక్కడికి వస్తాం? మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. ఏమ్మా 11ంటికి వచ్చేవే తల్లి, 11:30కి వచ్చేవమ్మా అంటే, అన్న బ్లెస్సింగ్ మొయ్యలేకపోతున్నాను అన్న ఆశీర్వాదం చాలా ఎక్కువైపోయిందన్నా, రాలేకపోతున్నాను మందిరానికి, దీవెన ఎక్కువైపోయి రాలేకపోతున్నాను, ఆశీర్వాదం ఎక్కువైపోయి రాలేకపోతున్నాను, బిజీ లైఫ్ అయిపోయింది. అప్పుడు దేవుడు అంటాడు చెప్పనా, అంత భారం నీకు ఎందుకమ్మా, అంత దీవెన నీకు ఎందుకమ్మా, ముందర లేనప్పుడు టైంకి వచ్చేసావు, అన్నీ ఇచ్చేసాక నీ సాక్ష్యం మారిపోయింది. లేనప్పుడు ఉజ్జీవంగా బ్రతికావు, ఏమీ లేనప్పుడు రోషము కలిగి బ్రతికావు, అన్నీ ఇచ్చాక రోషం ఏమైపోయింది ఇప్పుడు? కొంతమంది సాక్ష్యాలు అట్లానే అయిపోయి, ఎప్పుడు నేను అడుగు వేసినప్పుడు ఒకటి అనుకుంటాను, దేవుడు మమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టినా ప్రభు సాక్షులుగా బ్రతకాలి తప్ప లోకపు సాక్షులుగా మేము బ్రతకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్తాము ఒకసారి హల్లెలూయా. సాక్ష్యాన్ని పొదును పెట్టి అనేక మంది హృదయాలను మార్చగలగాలి. సాక్ష్యం ఏం చేస్తే చెప్పన, రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తుంది. రాతి గుండెను ఏం చేస్తుంది? మాంసపు గుండెగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాజ్ ఏ పాస్టర్, ఒక దైవజనుడిగా నేను కోరుకున్నంత ఒకటే, మీకు ప్రభు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చాడు. నాకన్నా ముందర మీకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నేను పుట్టక ముందు నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీకు దేవుడు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చారు. కానీ వాటిని ఏం చేసాం చెప్పనా? మనం వాటిని జాగ్రత్తగా కత్తిని తీసుకెళ్ళి బీరువాలో దాచాం. అలాగది ఏమైపోయిందంటే మందమారిపోయింది. అది కత్తి ఏమైపోయింది ఇప్పుడు? బందమారిపోయింది. కూరగాయలు కూడా కోయలేం, దాంతో ఏమీ చేయలేం. ఈరోజు నేను అంటాను కదా, ప్రార్థనతో పొదును పెట్టి ఒకటే అను, నా సాక్ష్యాన్ని మరలా తిరిగి రగిలించు, నా సాక్ష్యాన్ని మరలా తిరిగి రగిలించు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. యేసు ప్రభు ఒక్కసారి ఇంతవరకు వారి మధ్య నుండి నడిపించాడు. ఆయన వారిని గైడ్ చేశాడు. ఈ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళని ప్రభువే నడిపించాడు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రభు కనిపించలేదు. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పెంతెకొస్తు పండుగ నాడు వారు మేడగదిలోకి పోయి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏ దిక్కు లేదయ్యా, మాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఇప్పుడు మేము సాక్షులుగా ఎలా వాడబడతాం ప్రభా, ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు ప్రభా, మమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తారు ప్రభా. వారందరూ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇన్నాళ్ళు 3.5 సంవత్సరాలు మన మధ్యన తిరిగిన నా దేవుడు, ఈ 3.5 సంవత్సరాలు మన మధ్యన తిరిగిన మన నాయకుడు కనిపించకపోయేసరికి శిష్యులందరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మేడగదిలోకి పోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ పరమందున్న దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలమైన గాలి వంటిది వీయగా ఒక్కొక్కరు నాలుకలు కాల్చబడగా, 2 అంచుల ఖడ్గములాగా వారి నాలుకలు మార్చబడగా, అన్య భాషలు మాట్లాడుతూ అనేక మంది మధ్యన ఆ రోజు నుండి
బలమైన సాక్షులుగా వాడబడ్డారు. అయ్యా, ఆ శిష్యులు నడుస్తూ ఉంటే, అపోస్తులు నడుస్తూ ఉంటే వారు నీడ తాకగా దయ్యములు వణుకుపోవడం ప్రారంభించాయి. వారు కనుచూపు మేరలో ఏ అద్భుతం జరగడానికి ప్రభు కార్యం చేయడం ప్రారంభించాడు. ఏ స్థితిలో ఉన్న చెరసాల పునాదులు కదిలిపోయాయి, అధికారుల హృదయాలు మార్చబడ్డాయి. ఏ చేతులైతే వేలెత్తి చూపాయో అదే చేతులతో దండం పెట్టుకునేలాగా ప్రభు చేశాడు. ఎంత బలమైన సాక్షులంటే ఎప్పటికీ కూడా మనం వారి కోసం మాట్లాడకుండా ఉండలేము. అసలు మీకు మాట చెప్పనా, దేవుడు ఒక్కసారి ఉజ్జీవాన్ని రగిలిస్తే మన బ్రతికలు అయిపోద్ది చెప్పనా, ఒక ఖడ్గములాగా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను అంటాను కదా, నీ సాక్ష్యము అంత శక్తివంతమైంది. ప్రభు నిన్నంత బలంగా వాడుకోగలిగిన దేవుడు ఆయన.